ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 3వ వచనము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 3వ వచనంలో మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 24వ వచనంలో మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించును, అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేడు తెలుసుకుంటుమి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండేది, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలలో ఆయనకు భయపడుడి, పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనము. ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, ఆయన పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును, అది అశూరు యొక్క వలురక్ష చెట్లకును గుచ్చపొదలకును అంటుకొని ఒక దినమున వాటిని మింగివేయును. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపంతోనూ దహించు ఆ జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసి, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి, మీరు అగ్ని ఉన్న తండ్రి, మీ అగ్నిల ప్రభావం మాలో ఉన్న ప్రతి విధమైన పాపమును తుడిచివేసి నీకు భయంకరంగా మనం ఆడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.